అలాగే ఇక్కడ అందరూ కూడా మన శివకుమార్ గారు పోరాట సమితి అధ్యక్షుడు ఇంకా అందరూ ఆర్టీసీ కార్మికులందరూ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏ దేశ చరిత్ర చూసినా మనం ఆ దేశం అభివృద్ధి చెందిందంటే సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ వల్ల. సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ ఒక మూల నుంచి మరొక మూలకి ప్రజలు రవాణా సౌకర్యం కల్పించడం. నా గుర్తు ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన కాబోయే ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మరి ఒక సంస్కరణ తీసుకొచ్చారు. వాజ్పేయి గారు చెప్పడం జరిగింది, ఇలా మీరన్నీ రోడ్డు అనుసంధానం చేయండి, దేశం దానంతటి అదే అభివృద్ధి చెందుతుందని. ముందు ఆయన నమ్మలేదు. తర్వాత సరే ముందు ఒక ఉదాహరణకు ఒక స్ట్రిప్ వేసి చూడమంటే వేసి చూస్తే అది పెద్ద ఘన విజయం సాధించింది. ట్రాఫిక్ పెరిగింది. అక్కడి నుంచి మొత్తం దేశమంతా కూడా అప్పుడు అవిభక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు మరి రోడ్లు అయితేనేమి, రోడ్డు వెడల్పు చేయడం అయితేనేమి, లేకపోతే ఫ్లైఓవర్లు అయితేనే వేయడం అయితేనేమి, బ్రిడ్జిలు కట్టడం అయితేనేమి, లేకపోతే అవుటర్ రింగ్ రోడ్ అయితేనేమి, ఇలా ఏ దేశం చూసినా కూడా వాళ్ళు చైనా చూస్తున్నాం, మన అమెరికా చూస్తున్నాం, దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందింది అంటే ఈ యొక్క రవాణా వ్యవస్థ వల్ల. మరి ఆ రవాణాకు అనుగుణంగా మనం రోడ్లు కూడా వేయాలి. రోడ్లు వేస్తేనే మనం అప్పుడు ఆనాడు 2018 బస్సులు కూడా జరిగింది. ఆ తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి గారు మొత్తం 10 బస్సులు తీసుకెళ్లిపోయారు ఇక్కడి నుంచి. ఆనాడు కోతులు లేని మనం అన్ని బ్రహ్మాండమైన లింక్ రోడ్లు, అన్ని బీటీ రోడ్లు అయితేనేమి, లేకపోతే సీసీ రోడ్లు అయితేనేమి, ఎవరికైతేనేమి బస్సులకి అటు ప్రయాణికులకి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా నుంచి రోడ్లు వేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఇప్పుడు ఇవాళ రోడ్లు మరి అతివృష్టి అనావృష్టి కొంచెం వర్షాల వల్ల లేకపోతే అనివార్య కారణాల వల్ల రోడ్లు ఏదైనా దెబ్బతింటే కనీసం అక్కడ గోతులు మట్టి కూడా పూడ్చే పాపానికి పోలేదు ఈ ప్రభుత్వం. దానికే తగిన శాస్త్రి మీరంతా చెప్పారు. అలాగే ఎంతో మంది ఇక్కడి నుంచి కూడా బయట రాష్ట్రాలకు పక్క రాష్ట్రం బెంగళూరు అయితే కర్ణాటక గడుతుంటారు, గార్మెంట్ వర్కర్స్ అయితేనేమి. అలా ఇవాళ చూస్తున్నాం మన బస్సులు తక్కువ అయిపోయి, ఈ రవాణా తక్కువ అయిపోయి వాళ్ళ ఎలాగైతే ఆటోల్లో ఒక్కొక్క ఆటోల్లో 15-20 మంది ప్రయాణం చేస్తూ వాళ్ళ ఎంతో ఇబ్బందులు పాలవుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో మనం ఆనాడు ముఖ్యంగా ఈ యొక్క ప్రయాణ వ్యవస్థకే ముఖ్యమైన ప్రాధాన్యత ఇచ్చి ఆనాడు ఎటువంటి ప్రయాణ అసౌకర్యం జరగకుండా అందరికీ రవాణా సౌకర్యం కలగజేయడం జరిగింది. ఇవాళ మరి చూస్తున్నాం వాళ్ళు చేసిన పాపానికి ఇవాళ ప్రజలు తగిన శాస్తి చెప్పారు. ఇవాళ ఎన్నికల్లో ఇవాళ మీ అందరికీ నా శిరస్సు మంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.